మనోజ్ ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చిన రోహిణిని చూసి కోపంతో రగిలిపోయి రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతికి వార్నింగ్ ఇచ్చిన సుశీల. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. ముందుగా సత్యం అంటాడు, ప్రభావతి గనక రోహిణి కంటే ముందే వచ్చిందంటే ఇక్కడ గొడవ చాలా దారుణంగా అవుతుందమ్మా. ముందు రోహిణిని రాని, ఆ తర్వాత ప్రభావతిని రమ్మంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటాడు సత్యం. అప్పుడు సుశీల, సరేరా మనోజ్, నువ్వు చేస్తున్నావా లేదా మీ ఆవిడికి ఫోన్ అని అడుగుతుంది సుశీల. అయితే మనోజ్ కంగారులో అలాగే ఆందోళనలో ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే రోహిణికి ఫోన్ చేసి మనోజ్ ఎంతో వెయిట్ చేస్తాడు కానీ రోహిణి మళ్ళీ ఫోన్ ఎత్తదు. మళ్ళీ చేయరా, ఎత్తేదాకా ఫోన్ చేయని చెప్పేసి అంటుంది సుశీల. అయితే మనోజ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. అప్పుడు రోహిణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి హలో మనోజ్ అంటుంది. ఫోన్ ఎత్తడానికి నీకు ఇంత టైం పట్టిందా అని అడుగుతాడు మనోజ్. అంటే అలాంటిది ఏం లేదు మనోజ్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు మనోజ్ అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు మనోజ్, సర్లే కానీ నువ్వు ఇలాంటివేమీ చెప్పకు, నాకు నువ్వు ఏం మాట్లాడుతున్నా అబద్ధాల కిందే వినిపిస్తుంది, ప్లీజ్ నువ్వేం మాట్లాడకు కానీ మా నానమ్మ మాట్లాడతారంట అని చెప్పేసి మనోజ్ వెంటనే సుశీలకి ఫోన్ ఇచ్చేస్తారు. అదేంటి వాళ్ళ నానమ్మతో మాట్లాడమంటున్నాడు అని చెప్పేసి అంటుంది రోహిణి విద్యతో. నువ్వు మాట్లాడవే అని చెప్పేసి అంటుంది విద్య సైకిల్ చేస్తూ. అయితే సుశీల ఫోన్ తీసుకొని ఏమా రోహిణి అని అంటుంది. అమ్మమ్మ గారు చెప్పండి అని చెప్పేసి అంటుంది రోహిణి. ఏం లేదమ్మా, గొడవలు చాలా అవుతూనే ఉంటాయి, అవన్నీ భార్యాభర్తల మధ్యలో సహజం, నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇప్పటికిప్పుడే బయలుదేరి నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసి అంటుంది సుశీల రోహిణితో. అయితే రోహిణి నిజంగానా బామ్మగారు అని చెప్పేసి అడుగుతుంది. నిజంగా చెప్తున్నానమ్మా, నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసి అంటుంది. సరేనండి నేను వస్తాను అని చెప్పేసి అంటుంది రోహిణి. అయితే సుశీల మనోజ్కి ఫోన్ ఇస్తుంది. మనోజ్కి ఫోన్ ఇచ్చిన తర్వాత మనోజ్ సరే అయితే ఉంటాను అని చెప్పేసి కోపంతో పెట్టేస్తాడు. అప్పుడు ఫోన్ కట్ చేసిన తర్వాత రోహిణి, చూసావా వీడికి ఎంత పొగరో, వీడైతే ఏమాత్రం మాట్లాడలేదు, ముఖం మార్చుకునే ఉన్నాడు, వాళ్ళ భామే మాట్లాడింది, ఆవిడిప్పుడు నన్ను అక్కడికి రమ్మంటుందే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అత్తయ్య కానీ నా ముఖం చూసిందంటే నన్ను చీడ్చి కొడుతుంది అని చెప్పేసి అంటుంది రోహిణి విద్యతో. అప్పుడు విద్య, ఏముందే రమ్మని వాళ్ళే కదా పిలుస్తున్నారు, ఇదే మంచి ఛాన్సే, ఎందుకు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవడం, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో నేను మీ అత్తయ్య పిలవదు, ఇప్పుడు ఎలాగో ఆవిడ ఉన్నారంటున్నావు, ఆవిడ ద్వారానైనా నువ్వు అక్కడ ఉండడానికి బాగుంటుంది కదా, ఇంకెన్నాళ్ళని ఇక్కడే ఉంటావు, నీకంటూ ఒక లైఫ్ అంటూ ఉంది కదా, చింటూని ఎలాగో మీ అమ్మగారు చూసుకుంటున్నారు కదా, ఎందుకు రోహిణి, ఇదే మంచి ఆపర్చునిటీ, వెళ్ళు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుంటే బాగుంటుంది కదా, నువ్వు అక్కడ మాట్లాడిన తర్వాత ఆవిడే ఏదో ఒకటి చెప్తుందిలే, నువ్వు ఏమీ బాధపడకుండా హ్యాపీగా అక్కడికి వెళ్ళు, వెళ్ళాక అదే సాల్వ్ అవుతుందని నా మనసు చెప్తుంది అని చెప్పేసి అంటుంది విద్య. అయితే రోహిణి బయలుదేరుతుంది మనోజ్ దగ్గరికి. అయితే సుశీల అంటుంది, ఆ అమ్మాయి ఎలాగో వస్తుందిరా, నీ భార్య సంగతి ఏంటి, మరి ప్రభావతి రాదా ఇక్కడికి, కోడలు లేకుండా ఇంట్లో నేను ఎలా ఉంటాను, చెప్పు, ఇద్దరుంటే సరిపోతుందా, మిగతా ఇద్దరు కూడా కావాలి కదా, అందులో ఒకరితో అయితే మాట్లాడేశాం, అసలైన కోడలు ప్రభావతి ఎక్కడా, నువ్వైనా ఇలా ఎన్నాళ్ళు ఉన్నావు, నువ్వు అసలు అప్పటికప్పుడే వెళ్ళి మాట్లాడుకుని తీసుకురావడం మానేసి అలా ఎలా వదిలేసావు కోడలి పిల్లని, అసలు ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఏదో ఆ పిల్ల అబద్ధం ఆడిందే అనుకో, ఇన్ని నాటకాలు ఆడడం ఏమైనా బాగుందా చెప్పరా, వెళ్ళు ప్రభావతిని కూడా ఫోన్ చేసి తీసుకొస్తావా లేకపోతే తనే వస్తుందా, ఏదైనా సరే కనుక్కో నువ్వు అని చెప్పేసి అంటుంది సుశీల సత్యంతో. అప్పుడు సత్యం, ముందు రోహిణిని రానివ్వమ్మా, తన ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రభావతితో మాట్లాడి రమ్మని చెప్తాను అని చెప్పేసి అంటాడు. అయితే రోహిణి ఇంటికి రావడానికి సిద్ధమవుతుంది. ఒకవైపు ప్రభావతి కామాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈయనేమో ఇంటికి రమ్మని నన్ను బుర్ర తింటున్నాడు, నాకేమో వెళ్ళాలని లేదు, అందుకే నేను ఆయన్ని వెళ్ళిపోమన్నాను, అందులో నా తప్పేమైనా ఉందో చెప్పు కామాక్షి అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. అప్పుడు కామాక్షి, అలా కాదు వదిన, నువ్వు ఎన్నాళ్ళని చెప్పేసి ఒంటరిగా ఉంటావు చెప్పు, నీ ఇల్లు, మీ ఆయన, మీ కుటుంబం అందరినీ వదిలేసి అలా ఎలా ఉండగలుగుతావు నువ్వు ఇక్కడ చెప్పు, నీ మనసుకి అది ఒప్పుతుందా చెప్పు,
చక్కగా అక్కడ ఉండకుండా, సరే నీ కోడలేదో అబద్ధం ఆడిందే అనుకో, ఇప్పుడు నువ్వు అలా వదిలేసి అంత దూరం వెళ్ళిపోవడం అవసరమా చెప్పు? ఎలాగో బాధపడుతున్నావు, ఎందుకు అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాధపడడం అవసరమేముంది? నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా. అసలే ఇంటికి పెద్ద నువ్వు మా అన్నయ్య, అలాంటిది నువ్వు ఇక్కడుండి మా అన్నయ్య అక్కడ ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? పిల్లలు కూడా బాధపడతారు నువ్వు అక్కడ లేకపోయేసరికి అని చెప్తుంది కామాక్షి. అప్పుడు ప్రభావతి, నాకు వెళ్ళాలనుందే, కాదనట్లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది చేసిన దారుణాలన్నీ గుర్తొస్తున్నాయి, నాకు చంపేయాలన్నంత కోపం పెరిగిపోతుంది, అందుకనే చెప్తున్నాను, నాకు అక్కడికి వెళ్ళాలని ఏమాత్రం లేదు కామాక్షి అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఈలోపు సత్యం ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ప్రభావతి లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పేసి అంటుంది. ఏం లేదు ప్రభా, ఇంటికి రావచ్చు కదా, చెప్పేది నీకే అని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రభావతి, నాకు రావాలని లేదండి, అక్కడికి వచ్చిన తర్వాత అది చేసిన ఘనకార్యాలన్నీ గుర్తొస్తున్నాయి, నేను అవన్నీ భరించలేను, నాకు పిచ్చి కోపం వచ్చి దాన్ని చంపనైనా చంపేస్తానేమో అని భయం వేస్తుంది, అందుకే నేను రానుగాక రాను అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అప్పుడు సత్యం, సరే మా అమ్మ మాట్లాడుతుందంట అని చెప్పేసి సుశీలకి ఇస్తారు. సరే ఇవ్వండి అత్తయ్య గారికి ఫోన్ అని అంటుంది ప్రభావతి. అప్పుడు సత్యం సుశీలకి ఫోన్ ఇస్తాడు. అప్పుడు సుశీల, ఏం మా ప్రభావతి ఎలా ఉన్నావు? నువ్వు ఇంటికి వస్తావు అనుకుంటుంటే ఇంకా రావట్లేదేంటి? అయినా జరిగిందేదో జరిగిపోయిందమ్మా, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనందరం కలిపి ఏదనేది చేసుకోవాలి, కానీ నువ్వు ఏమాత్రం మాట్లాడకుండా ఎక్కడో ఉంటే ఎలా కుదురుతుంది చెప్పు? తన వంతు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడే ఉంటానంటే ఎలా కుదురుతుంది? ఈ ఇల్లు నీది, ఇంట్లో పెద్ద వ్యక్తివి నువ్వు ఉన్నావు కదా, అలాంటిది ఇల్లు వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతావు తల్లి నువ్వు? సరే, నాకు ఇప్పటికిప్పుడు నువ్వు నా కళ్ళ ముందే కనిపించాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, సత్యంని రమ్మంటావో లేదా నువ్వే వస్తావో నాకు తెలీదు, ఇంకొక గంటలో నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి అని చెప్పేసి అంటుంది సుశీల. అప్పుడు ప్రభావతి, సరే అత్తయ్య వస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు కామాక్షి, ఏమైంది వదిన, అసలు ఏమైంది, వస్తానంటున్నావు అని చెప్పేసి అంటే, అత్తయ్య వచ్చారే, అత్తయ్య ఉన్నారు ఇంట్లో, గంటలో రాకపోతే అస్సలు ఊరుకోను అని చెప్పేసి అంటున్నారు, ఇప్పుడు వెళ్ళాలి ఇంటికి, లేదంటే అత్తయ్య అస్సలు ఊరుకోరు అని చెప్పేసి అంటుంది. అప్పుడు కామాక్షి, వెళ్ళి చక్కగా అక్కడ మాట్లాడుకొని ప్రశాంతంగా ఉండు వదిన, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు అని చెప్పేసి అంటుంది కామాక్షి. అప్పుడు ప్రభావతి, ఏం పెట్టుకోకే, మనసు అంతా తొలిచేస్తుంది, అసలు వెళ్ళాలంటేనే మనసు ఒప్పట్లేదు, కానీ అత్తయ్య ఏమాత్రం ఊరుకోరు, నేను గనక రాను అంటే మాత్రం ఆవిడ ఇక్కడికి వచ్చేస్తుంది, నన్ను తీసుకెళ్ళిపోతుంది, అలాంటి రకం మా అత్తయ్య అని చెప్పేసి అంటుంది ప్రభావతి. పోన్లే వదిన, బయలుదేరుతావా లేదంటే అన్నయ్య వస్తారా అంటే, ఎందుకు మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి నేనే వెళ్ళిపోతానులే అని చెప్పేసి, సరే కామాక్షి వెళ్తాను ఇంకా అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేలోపు ముందు రోహిణి వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ కూడా రోహిణిని కోపంగా చూస్తారు. అప్పుడు సుశీల, ఏమ్మా రోహిణి, నువ్వు చేసిన పని ఏమాత్రం బాలేదు, పాపం మా మనోజ్ గాడు నిన్ను ఎంతో నమ్మాడు, అలాంటిది నువ్వు ఇలా చేయడం ఏమాత్రం బాగుంది చెప్పు? తప్పు కదమ్మా, ఒకరిని నమ్మి మోసం చేయడం చాలా తప్పు. నీ వంతు ఆలోచనలు నీకు ఉండొచ్చు, కానీ అలా మోసం చేస్తే మళ్ళీ నీ మీద నమ్మకం పెరుగుతుందా చెప్పు? ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆలోచించుకోవాలమ్మా. సరే, నువ్వు గొప్పింటి పిల్లవి కాకపోవచ్చు సరే, కానీ మనిషివే కదా, నీకంటూ ఒక కుటుంబం అంటూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. సరే, ఎవరూ లేరు అనుకోవచ్చు, మేమంటూ ఉన్నాం కదా నీకు, మా ఎవరొకరితో చెప్పుకుంటే బాగుంటుంది కదా. మరి ఇన్నాళ్ళు ఉన్నదానివని ఎలా నమ్మించావమ్మా నువ్వు? తప్పు కదా, పాపమంత మోసం చేశావు కాబట్టే మీ అత్తయ్య తట్టుకోలేకపోతుంది, నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది పాపం, కాబట్టే తను ఇంట్లో కూడా ఉండలేకపోతుంది. ఇక్కడ నీ గుర్తులన్నీ ఉన్నాయి, మళ్ళీ నువ్వు అంటే గుర్తొస్తావని చెప్పేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. చూసావా, ఒక్క నీ తప్పు వల్ల ఎంతమంది బాధపడాల్సి వస్తుందో చూసావమ్మ రోహిణి. ఇలాంటి పనులు చేయకూడదు, అసలు ఇలాంటి పనుల గురించి ఆలోచించకూడదు, ఏదైనా ఉంటే నిజాయితీగా చెప్పాలమ్మా అని చెప్పేసి అంటుంది సుశీల. అప్పుడు రోహిణి, లేదు అమ్మమ్మ గారు, అలా కాదండి, నా పరిస్థితుల ప్రభావం వల్ల నేను అలా చెప్పాల్సి వచ్చిందండి, నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం,
ఏనాడు కూడా అతన్ని మోసం చేయాలని అనుకోలేదు. ఏదో రోజు టైం కుదురుతుంది కదా చెప్పేద్దామని అనుకున్నాను. కానీ ఈలోపే నిజం తెలిసిపోయింది. అది నాకు చాలా బాధగా ఉందండి. నేను అసలు మనోజ్ని వదులుకోవాలి అని అనుకోలేదు అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు మనోజ్, ఇంకా చెప్పు, ఇంకా ఏమైనా ఉంటే చెప్పు, పిచ్చోండి కదా, అలా వింటూనే ఉంటాను నీ మాటలు. నాకు అసలు బుద్ధి బుర్ర ఏమీ లేదు, చిచ్చి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటాడు మనోజ్. అప్పుడు సుశీల, నువ్వు నోరు ముయిరా, ఆ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది, ఆ మాత్రం చెప్పనివ్వచ్చు కదా. ప్రేమ లేకుండానే నీ కోసం ఇంత దూరం వస్తుందా మళ్ళీ? ఎందుకని ఊరికే తన్ని కూడా అంటున్నావు? ఏదో జరిగే ఉండడం బట్టే కదా తనదంతా చెప్పుకోలేకపోయింది. చెప్పుకునే ఛాన్స్ అయినా నువ్వు మీ అమ్మ ఎక్కడిస్తారు? ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు తనని. సర్లే, మీనా దాగే దీన్ని అన్నారంటే మాత్రం నేను అసలు ఊరుకునేదే లేదు. ఇప్పుడు ఎవరు తినని ఏమీ అనకూడదు, అర్థమైందా అని చెప్పేసి అంటుంది సుశీల. అప్పుడు రోహిణి, చాలా థ్యాంక్స్ బామ్మగారు, నాకు చాలా 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 పనులు ఉన్నాయండి. అసలు ఎన్నో పనులు వదులుకొని మరి నేను మనోజ్ కోసమే ఆ షాప్కి వెళ్ళి అన్నీ చేశానండి. కానీ ఏమాత్రం కనికరం లేకుండా నన్ను ఇంట్లోంచి తోసేశారు. ఓకే, తప్పు నాదే, నేను కాదనడం లేదు. కానీ నేను చెప్పేది కూడా వినాలి కదా. ఇవి ఏమి వినకుండా వాళ్ళంతటి వాళ్ళు అలా చేసేసి కనీసం మనోజ్ అయితే ఆ పని కూడా ఆపలేదు. అత్తయ్య ఏం చేసినా సరే అలా చూశారు అనగానే ప్రభావతి లోపలికి వస్తుంది. ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? అయినా ఎవరు రానిచ్చారు దీన్ని ఇంట్లోకి అని చెప్పేసి అరుస్తూనే వస్తుంది ప్రభావతి. అయితే సుశీల, ప్రభా నువ్వు ఇలారా, ఇక్కడ కూర్చో అని చెప్పేసి అంటుంది సుశీల. అది కాదు అత్తయ్య అంటే, నువ్వు ప్రశాంతంగా ముందు కొన్ని నీళ్ళు తాగు. అమ్మ మీనా, కొన్ని మంచినీళ్ళు తీసుకురా అమ్మ మీ అత్తయ్యకి అంటే మీనా వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వస్తుంది. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ప్రభావతి నీళ్లు తాగేసి, ఏం చేయమంటారు అత్తయ్య, నాకు దీన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని అబద్ధాలు ఆడిందో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని అబద్ధాలంటే నా కొడుకుని మోసం చేసి మరీ పెళ్లి చేసుకుంది. ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని నమ్మించింది. కానీ తర్వాత నిజం తెలిసింది ఏంటంటే అసలు దీనికి ఆ మలేషియాకి ఎటువంటి సంబంధం లేదు అని. అసలు ఏం తప్పు చేశానని ఇంత దారుణంగా నన్ను మోసం చేసింది. ఎంత బాధపడ్డానో నా మనస్సాక్షికి తెలుసు. అయినా ఎంత నమ్మానో తెలుసా దీన్ని. ఇది చెప్పిందల్లా నమ్మాను, అడిగిందల్లా చేసి పెట్టాను. అమ్మ రోహిణి అంటూ దీన్ని ఎంత బాగా చూసుకున్నాను. ఎన్ని అబద్ధాలు, ఒక అబద్ధం కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, ఇంకో అబద్ధం కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, అలా అబద్ధాలు ఆడుతూనే వచ్చింది అత్తయ్య. ఎంత బాధగా ఉందో తెలుసా. ఇంత దారుణమైన అబద్ధాలు ఎవరైనా ఆడతారా చెప్పండి. అసలు నాకెంత బాధ అనిపిస్తుందంటే నేను చెప్పలేకపోతున్నాను అని ప్రభావతి చాలా బాధపడుతూ అలాగే కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అప్పుడు సత్యం, ఊరుకో ప్రభా, ఊరుకో, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఎందుకు తన గురించి ఇంకా బాధపడ్డాం, వదిలేసేయి. జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడడం కంటే జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా ప్రభా. నువ్వు అంతలా బాధపడడం నేను కూడా చూడలేకపోతున్నాను. అమ్మ కూడా చూడు, మన కోసం వచ్చింది ఇంత దూరం. అమ్మ కోసమైనా నువ్వు కొంచెం సంధాయించుకో సరేనా అని చెప్పేసి అంటాడు సత్యం. అలా కాదండి, ఎంత నమ్మకపోతే, అలాగే ఎన్ని మాటలు వినకపోతే నేను దీన్ని ఇంత ప్రేమగా చూసుకొని నా నెత్తి మీద పెట్టుకుంటాను. నా తలకాయ తన్నిపోయింది. ఇది ఇంకెంత బాధగా ఉంటుందో మీరే చెప్పండి. నా మనోజ్ని చూడండి, ఏనాడు తాగలేని వ్యక్తి తాగి ఎలా అయిపోయాడో అంట. అసలు అంతలా జరగాల్సిన అవసరం ఏముంది? దీనివల్లే కదా ఇదంతా. దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది నాకు అని అంటుంది ప్రభావతి. అప్పుడు సుశీల, ఊరుకో ప్రభావతి, ఇంకూరుకో. అయినా నీ కోడలు సరే అబద్ధం ఆడింది, తప్పు చేసింది, దానికి తగ్గ కారణం ఉంటుంది కదా. బలమైన కారణం లేకుండా ఎవరైనా అబద్ధాలు ఆడతారు చెప్పు అని చెప్పేసి అంటుంది. అయితే సుశీల అనడంతో ప్రభావతి, అవును మరి ఎంత మోసం చేసిందో అర్థమైంది అత్తయ్య. మోసం చేయడం దాని నైజమని నాకు అర్థమైంది. ఎన్ని అబద్ధాలు ఆడిందో మీకేం తెలుసు. ఆ అబద్ధాలు వింటే నిజంగా మీకు కూడా ఒళ్ళు మండుతుంది తెలుసా. నేను నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని చూడలేదు. మోసం చేసింది దాని నైజమని తెలిసిన తర్వాత కారణాలు ఎలా అడగాలి చెప్పండి, మీరే చెప్పండి అత్తయ్య అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. అవునమ్మా, మరీ కోటీశ్వరుడు అన్న కూతురన్న ఒక్క మాటతో నువ్వు సంబంధానికి ఎలా ఒప్పేసుకున్నావు చెప్పు.
కోటీశ్వర్లన్న మాటే తప్ప కనీసం తల్లిదండ్రులు ఎవరు ఏంటి తనెక్కడిది అని ఆలోచన అయినా నీకు అసలు వచ్చిందా చెప్పు. అవేం చూడకుండా నువ్వే కదమ్మా తనకి సంబంధం చేసావు, మన మనోజ్కి ఇచ్చి చేసింది నువ్వే కదా, మరి అలా ఎలా చేయగలిగావు చెప్పు ప్రభావతి అంటే అప్పుడు మీనా అదేం లేదు బామ్మగారు, అసలు అత్తయ్య రోహిణిని చాలా నమ్మారండి. ఎంత నమ్మారంటే మా అందరిలోకెల్లా రోహిణినే బాగా నమ్మారు. తను చెప్పిందల్లా చేశారు, తను అడిగిందల్లా ఇచ్చారు, అంతే తప్ప పాపం ఏనాడు కూడా అత్తయ్య ఇంకా ఏది ఆశించలేదు. తన్ని నమ్మారు కాబట్టే ఇంకా అత్తయ్య తన గురించి దేని గురించి ఆలోచించలేదండి అని అంటుంది మీనా. పాపం అలాగే ఈ రోహిణి ఉందంటే అలాగే నమ్మించిందండి. అప్పుడు దానికి అత్తయ్య ఏం చేస్తారు చెప్పండి బామ్మగారు అంటే అప్పుడు బాలు అత్తయ్య ఏం చేస్తారంటావేంటి, మరి మన పార్లరంతో మామూలుగా ఉండదు. కామాక్షి అత్త మేకప్ వేసినట్టు అబర్ధానికి అందంగా మేకప్ వేసింది పార్లరమ్మ. ఆ మేకప్పే నిజం అనుకొని మనం నమ్మేశాము. అలా ఉంటుంది మరి మన పార్లరమ్మతో మామూలుగా ఉండదు అని అంటాడు బాలు. అప్పుడు మీనా మీరు ఊరుకోండి, ఇది బామ్మగారు జరిగింది. అయినా తను అబద్ధాలు ఆడకుండా ఉండాల్సిందండి. ఒకవేళ అబద్ధాలు ఆడినా మా ఎవరితో కాకపోయినా కనీసం మనోజ్ గారితోనైనా మాట్లాడుంటే బాగుండేది అని చెప్పేసి అంటుంది మీనా. అప్పుడు కరెక్ట్గా చెప్పావు మీనా అని చెప్పేసి శృతి అలాగే రవి ఇద్దరు కూడా అంటారు. అప్పుడు రవి అయినా కాదు నానమ్మ, ఎవరైనా సరే అబద్ధాలు ఆడతారు, అది కాదనలు, కానీ జీవితం మీదే ఎవరు అబద్ధం ఆడతారు చెప్పండి నానమ్మ, మీరే చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు రవి. అది కూడా నిజమే కదా గ్రాని, ఇప్పుడు అంత అబద్ధాలు ఎవరు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ముందే కదా మొత్తం అన్నీ చెప్తే అప్పుడు ఏం జరగాలో ఏం జరగకూడదు ఇంతవరకు వచ్చేది కాదు కదా గ్రాని అని అంటుంది శృతి. అయితే అవన్నీ వినిన తర్వాత సుశీల కూడా సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు అదంతా మానేసి వదిలేసి నేను చెప్పింది చేస్తావా అని అడుగుతుంది సుశీల ప్రభావతిని. ఏం చెయ్యాలత్తయ్య, దీన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుందని చెప్పేసి సోఫాలో నుంచి రోహిణి దగ్గరికి వెళ్ళి గట్టిగా చెంప పగలగొట్టి నువ్వు నా దగ్గర నుంచి బయటికి పోవే అని చెప్పేసి అరుస్తుంది ప్రభావతి రోహిణి మీద. అలా కొట్టేటప్పుడు సత్యం లేచి ఉండు ప్రభా, నువ్వెందుకు అంతలాగా ఆవేశపడిపోతున్నావు ఇట్రా అని చెప్పేసి మళ్ళీ పక్కకి తీసుకువెళ్తాడు. అప్పుడు సుశీల తప్పమ్మా ప్రభావతి, అలా చేసుకోకూడదు, ఆ అమ్మాయి కూడా పెద్ద పిల్లే కదా, అలా చేసుకోకూడదు, చాలా పెద్ద తప్పమ్మా అది, వదిలేసే. సరే నేను చెప్పింది చేస్తావా నువ్వా అని ఇందాకే అడిగాను, చేస్తావా అని అడిగితే ఏం చేయాలి అత్తయ్య మీరే చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. అయితే అమ్మ మీనా వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురా అని చెప్పేసి అంటుంది సుశీల. అయితే హారతి పళ్ళెమా, హారతి పళ్ళెం దేనికి గ్రాని అని అడుగుతుంది శృతి. నేను అది వచ్చిన తర్వాత చెప్తానమ్మా, ఏమా మీనా వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురా, ఆ హారతి కూడా వెలిగించి తీసుకురా అని చెప్పేసి అంటుంది సుశీల. మీనా కూడా బామ్మ ఏం చెప్పిందో అదే చేస్తుంది, వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొస్తుంది. అయితే సత్యాన్ని ప్రభావతిని దగ్గరికి రమ్మని అందరినీ కూడా దగ్గరికి రమ్మని అంటుంది సుశీల. అయితే హారతి పళ్ళెం దేనికి అత్తయ్య అని అడుగుతుంది ప్రభావతి. అమ్మ రోహిణి, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్పు, ఇంకెప్పుడు నేను అబద్ధం ఆడను అని చెప్పేసి, నేను మోసం చేయను, ఇంట్లో వాళ్ళెవరితో అబద్ధాలు ఆడను అని దీని మీద ప్రమాణం చెయ్యి అని చెప్పేసి అంటుంది సుశీల. అయితే వెంటనే రోహిణి ప్రమాణం చేసినట్టుగా దీపం ఆర్పేస్తుంది. అయితే అప్పుడు రవి అడుగుతాడు, అయినా వదిన నాకు ఒక డౌట్ ఉంది అడగచ్చా అని చెప్పేసి. ఏంటి రవి అది అని అడుగుతుంది రోహిణి. ఏం లేదు వదిన, మరి ఇల్లు విడిపించడానికి అన్ని లక్షలు ఎలా వచ్చాయి వదిన అంటే అప్పుడు రోహిణి అటు ఇటు చూసి నేను పార్లర్ అమ్మేశాను అని చెప్పేసి అంటుంది. మళ్ళీ అందరూ షాక్ అవుతారు. ఏం మనిషివే నువ్వు అసలు మనిషివేనా, ఇన్ని మోసాలా, ఇన్ని అబద్ధాలా, అసలు ఆడదానివేనా నువ్వు అని అడుగుతుంది ప్రభావతి. ఇంకెన్నిసార్లు నమ్మాలి నిన్ను, అసలు నాకు అర్థం కాక అడుగుతాను. అత్తయ్య మీరే కదా విన్నారు, ఇదేం చేస్తుందో ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని బాంబులను పేలుస్తుంది చెప్పండి. అదిగో ఇల్లు తాకట్టు పెట్టే విడిపించడానికంట అదిగో పార్లర్ అమ్మేసిందంట. మరి చూసారా, ఈ విషయం ఏమైనా చెప్పిందా? ఇప్పుడు కానీ తెలియలేదు, అది కూడా నా రవి అడిగిన తర్వాత తెలిసింది నాకు. ఇదిగో అత్తయ్య చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి, మళ్ళీ ఏమైనా అంటే మాత్రం తప్పు మా మీద అవుతుంది. ఇన్ని అబద్ధాలు అసలు ఎలా ఆడగలుగుతారు అత్తయ్య ఎవరైనా? నాకు ఎంత బాధగా అనిపిస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. చూసారా అండి మీరు కూడా, ఇంగో
ఇలా ఉంటుంది దీంతోని, అందుకే నేను దీని ముఖం కూడా చూడదలుచుకోలేదు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అయితే సుశీల, అమ్మ రోహిణి, ఇంకేంటమ్మా ఇవి, ఇంత దారుణంగా ఎలా చేస్తావమ్మా నువ్వు? ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని అబద్ధాలు ఎలా ఆడతావమ్మా? తప్పు కదా. అయినా పాపం వీళ్ళంటూ ఏం పాపం చేశారని అంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? పాపం ఎంత నమ్మారు నిన్ను, ఇంతలా మోసం చేయడం ఏమైనా బాగుందా తల్లి? నువ్వే చెప్పు. అయినా తప్పమ్మా, అలా మోసం చేయకూడదు, ఇప్పటికి చెప్పావు అని చెప్పేసి అంటుంది సుశీల. అయితే బాలు, ఊరుకో నానమ్మ, ఎన్ని చేసిందో ఇది, ఇంకా ఇంకా బోల్డ్ చేస్తూనే ఉంటుంది. నాకెందుకో ఇంకా డౌట్గానే ఉంది ఈవిడ మీద, ఏదో చేసేలాగే కనబడుతుంది పార్లర్ అమ్మ అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు మనోజ్, ఇంకేమైనా ఉంటే చెప్పు, ఇప్పుడే చెప్పే, తర్వాత తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు అని చెప్పేసి అంటాడు మనోజ్. అప్పుడు రోహిణి, ఏమీ లేవు అనే అంటుంది. అయితే అప్పుడు సత్యం కూడా అడుగుతాడు, ఏమ్మా ఇంకింతేనా, ఇంకేమైనా ఉన్నాయా? మా గుండెలు ఇంకా తట్టుకోలేవు, ఇంకేం చెప్పినా సరే అని చెప్పేసి అంటాడు సత్యం. అప్పుడు రోహిణి, ఇంకేం లేవు మామయ్య అని చాలా అమాయకంగా చెప్తుంది. కానీ లోపల మాత్రం ఇంకా చింటూ విషయం తెలిస్తే వీళ్ళు నన్ను నరికేసి అవతలు పాడేస్తారేమో, ముఖ్యంగా అత్తయ్య గారు ముఖం చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సుశీల, ఇంకేముంటాయిరా, ఒక ఆడదానిలాగా ఇంతకంటే మోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సర్లే, ఈసారికి ఏదో అయిపోయింది, ఇంకొదిలేయండి. ఏరా మనోజ్, నువ్వు కూడా బుద్ధిగా కాపురం చేసుకో, పిచ్చి పిచ్చిగా ఎటు పడితే అటు తిరక్కమ్మా, మంచిగా ఉండు. అలాగే బాలు, మీనా, మీ ఇద్దరు బాగానే ఉంటారు. చిన్న చిన్న గొడవలు సహజం, కానీ మరీ విడిపోయేంత దాకా తెచ్చుకోకండి. ఇంకా రవి, శృతి, మీ ఇద్దరు కుర్ర పిల్లలు, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి మీరు విడిపోలే దాకా వెళ్ళిపోకండి. చూశారు కదా ఇంట్లో మీరందరూ బాగానే ఉంటారు. ఒకవేళ విడిపోయినా సరే అంతా బాగానే ఉంటుంది, కానీ పెద్దవాళ్ళం, మాకు మనసు అస్సలు ఒప్పదమ్మా, మా మనసు ముందు తట్టుకోలేదు. మీ అందరూ మా పిల్లలు, మీరు చక్కగా ఉంటేనే మా జీవితం ప్రశాంతంగా బాగుంటుంది. చూడండి మీ అత్తయ్య మావయ్య ఎంత బాధపడుతున్నారో. ముఖ్యంగా రోహిణి, నీకే చెప్పేది, నువ్వు ఇంకోవైపు నుంచి అసలు నువ్వు అబద్ధాలు ఆడడానికి వీలు లేదు, అర్థమవుతుందా? ఏదున్నా సరే ఒకటి మీ ఆయనతో చెప్పుకో, లేదా ఇంట్లో నీకు ఎవరైనా నచ్చితే ఇంకా వాళ్ళతోనే చెప్పుకో, అంతే తప్ప ఇలా దాచేసి మేమెవరమో తెలుసుకున్న తర్వాత అది మమ్మల్ని బాధ పెడుతుంటే ఇంకా మేము అసలుకే తట్టుకోలేమమ్మా. మీ అత్తయ్య బయట అలా కోపంగా కనబడుతుంది, లోపల ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వంటే ఆవిడికి ముందు నుంచి చాలా ఇష్టం, కానీ తన నమ్మకాన్ని వమ్ము చేసావని తన బాధ అంతా. ఇక్కడి నుంచి చెప్తున్నాను విను, నువ్వు మాత్రం జాగ్రత్తగా మంచిగా మసులుకుంటే బాగుంటుంది. లేదు అంటే మాత్రం నేను అసలు రాలేను, నాకు అవ్వదు కూడా. తర్వాత మరి నా నమ్మకం మీద నిన్ను ఇంట్లో ఉంచుతున్నారు, అర్థమవుతుందా? నువ్వు ఒబ్బుడిగా కాపురం చేసుకొని చక్కగా అందరితో చక్కగా సంతోషంగా ఉండు. మనోజ్, నువ్వు కూడా రోహిణితో కాసేపు మాట్లాడుకొని ఇద్దరు ఒక మంచి ఆలోచనకు వచ్చి ఇద్దరు చక్కగా కలిసి ఉండండి రా. గొడవలు మాత్రం పడకండి. ఈ గొడవలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. పూర్వం చక్కగా ఉన్నాం, ఇప్పుడు ఈ గొడవలు, ఈ సంసారాలు ఇలాగా సాగరాలు మునిగిపోవడమే సరిపోతున్నాయి. ఎంతలా ఈదే వాళ్ళు మన వాళ్ళైతే ఇప్పుడు ఉన్నారు. సంసార సాగరం ఈదడం చాలా కష్టమని ఊరికే పెద్దలు చెప్పలేదు. మీరు మాత్రం మా మాటలు విని చక్కగా జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పేసి అంటుంది సుశీల. అయితే సత్యం, అమ్మ రోహిణి, ఇదే చెప్పేది, మా అమ్మ చాలా జాగ్రత్తగా అందరికీ మంచి విషయాలే చెప్పింది. నువ్వు గనక సరిగ్గా లేకపోతే మాత్రం ఇంకా మీ అత్తయ్య నిన్ను చంపేస్తుంది. నాకు ప్రభావతి మీద భయంగా ఉంది. నువ్వు మాత్రం చక్కగా ఉంటే బాగుంటుంది. లేదు ఇంకేమైనా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే మాత్రం ముఖ్యంగా నేనే నిన్ను బయటికి గెంటేస్తానమ్మా, గుర్తుపెట్టుకో. అయినా ఇప్పటికే నువ్వు మమ్మల్ని చాలా మోసం చేసావు, ఇక పైన మోసం చేయవని మేము అనుకుంటున్నాం. మీరు మాత్రం ఎప్పుడైనా సరే ఇలాంటి పిచ్చి పనులు మాత్రం అస్సలు చేయకండి. ఇంట్లో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, ఒక్క రోహిణికే కాదు. మీరందరూ మంచిగా ఉంటేనే మేము బాగుంటాం, అర్థమవుతుందా? సరే రోహిణి, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, ఇంట్లోనే ఉండు అని చెప్పేసి అంటాడు సత్యం. అయితే మీనా కూడా, నువ్వు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు రోహిణి, కానీ మనోజ్ గారిని చూశాను, ఎంత బాధపడ్డారు ఈ 2 రోజులు 3 రోజులు కూడా. అసలు ఎలా పడితే అలా అయిపోయారు ఆ మనిషి. నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఆయన్ని మోసం చేయకు. అలాగే అత్తయ్య కూడా పైకి అలా కోపంగా కనపడుతున్నారు, కానీ ఆవిడ చాలా ప్రేమ దాగుంది, ఆవిడ చాలా చక్కగా మాట్లాడుతుంది. నువ్వు మాత్రం అస్సలు అత్తయ్య ప్రేమని మిస్ అవ్వకు.
ఆవిడ చాలా బాగా చూసుకుంటారు నిన్ను అని అనగానే ప్రభావతి, నువ్వు ఆపవే, దీన్ని ప్రేమగా చూసుకుంటానా ఇంకా నేను? ఛీ, అస్సలు కుదరదు. నా మనసు విరగ్గొట్టేసింది, ఎన్నెన్నో అబద్ధాలు ఆడింది, ఇక్కడితో నా మనసు కూడా విరిగిపోయింది. ఇంకా నా మనసులో దీనికి చోటే లేదు. అసలు దీని ముఖం కూడా నేను చూడదలుచుకోలేదు. ఉందా ఉన్నట్టే, లేదా లేనట్టే, అంతే. నేను దేనికి కూడా దీన్ని అస్సలు పట్టించుకోను. ఇంతే, ఇంతకు మించి నేను చేసేదేమీ లేదు అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుశీల ఏమో, రే, ఇక్కడ దాకా అయితే నేను ఏదో రకంగా కష్టపడ్డాను రా, కాకపోతే ఇంట్లో ఏ అనర్థాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దగా నీకే ఉందిరా సత్యం, నువ్వే చూసుకోవాలరా అంటుంది సుశీల. ప్రభావతి కోపంతో రూమ్కి వెళ్ళిపోయి తలుపేసుకొని, దీన్ని రోజు చూడాలా? ఛీ, దీని ముఖం చూడాలంటేనే నాకు తేలు జర్లు పాకినట్టుంది. ఎంత కోపం వస్తుందో దాని ముఖం చూస్తుంటేనే నాకు. ఛీ, మీనాయే అనుకున్నాను, ఇప్పుడు ఇదొకటి తగలడింది నా ప్రాణానికి. దీని ముఖం చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది అని తెగ తిట్టుకుంటూ ఉంటుంది. అయితే తర్వాత మనోజ్ రోహిణి వైపు చూస్తాడు, రోహిణి మనోజ్ వైపు చూస్తుంది, కానీ ఇద్దరూ మాట్లాడుకోరు. మనోజ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ రోహిణి మాత్రం ఎవరు పట్టించుకోరు. అయితే మీనా అంటుంది, రోహిణి వెళ్ళు, నీ రూమ్లోకి వెళ్ళి ఇదివరకట్లా ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఏం పర్వాలేదు, కొన్ని రోజులకి అత్తయ్యే కరుగుతారులే, నువ్వేమీ బాధపడకు అని చెప్పేసి అంటుంది మీనా. థ్యాంక్స్ మీనా, నేను తప్పుగా అనుకున్నాను, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పేసి అంటుంది రోహిణి. మంచితనంతో పనేముందిలే రోహిణి, నువ్వు వెళ్ళి మనోజ్ గారితో కొంచెం మాట్లాడు, మీ వారితో మాట్లాడి మంచిగా ఉండండి ఇద్దరు అని చెప్పేసి అంటుంది మీనా. అప్పుడు బాలు, నా మీనా అందరి మంచే కోరుకుంటుంది, ఏనాడు ఎవరికి చెడు చేయలేదు, ఇప్పుడు కూడా అంతే, నీ మంచే కోరుకుంటుంది. తనే అనింది, ఆ రోహిణిని తీసుకొస్తే బాగుంటుందండి, తను ఏం మాట్లాడుతుందో తన వైపు నుంచి కూడా వింటే బాగుంటుంది కదా అని. ఎవరినైనా అడుగు కావాలంటే ఇంట్లో, అంత మంచి మనసు నా మీనాది. అర్థమవుతుందా? నీ కాపురం నువ్వు జాగ్రత్తగా చేసుకో పార్లర్ అమ్మా. ఓ సారీ, పార్లర్ తీసేసావు కదా, నీకు కొత్త పేరు పెట్టాలే, పెడతాను తర్వాత. సరే, ఒక పని చేద్దాం, మోసాలమ్మ పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి. సరే మరి చూసుకో, మంచిగా వెళ్ళి మా మనోజ్ గారితో కాపురం చేసుకో అని చెప్పేసి అంటాడు బాలు. మరి మనోజ్ రోహిణితో మాట్లాడతాడా లేదా? ఇద్దరు మళ్ళీ ఇదివరకట్లాగా చక్కగా ఉంటారా లేదా? ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.